ఇప్పుడు ఈరోజు నేను జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. నాకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలామంది యూత్ సపోర్ట్ చేశారు. అండ్ దాంతోపాటు పెద్దవాళ్ళు కూడా అజరుద్దీన్ గారు, నవీన్ యాదవ్ గారు, ఫహీం గారు, అసద్ గారు, ఎర్రగడ్డకి వెళ్ళి రెహమత్ నగర్కి వెళ్ళి సిఎన్ రెడ్డి గారు చాలామంది నాకు సపోర్ట్ చేశారు. అండ్ యూత్ కాంగ్రెస్లో చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నేను అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సభ వారికి చెప్పగలుగుతున్నాను. ఈ కార్యాచరణ ఏముంటుందంటే ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్లో యువజన కాంగ్రెస్లో అంటే యూత్కి ఏం సమస్య ఉన్నా నాకు చెప్పండి. నేను ఏమున్నా నేను అర్ధరాత్రి ఏమున్నా నేను ఉంటా, ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటాను. నేను జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్గా గెలిచి యూత్ ప్రెసిడెంట్గా గెలిచానని చెప్పి బాగా సంతోషంగా ఉన్నాను. నేను ఫస్ట్ టైం గెలిచాను. 1535 ఓట్స్ మెజారిటీతో నేను గెలవడం జరిగింది. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్రం సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి అండ్ మన టీపీసీసీ చైర్మన్ మహేష్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ పెట్టమైన మన అజరుద్దీన్ గారికి, నవీన్ యాదవ్ గారికి, ఫహీం గారికి, సిఎన్ రెడ్డి కార్పొరేటర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ బాబా ఫసీద్దీన్ గారు బోరాబండ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ ఫర్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్. జిందాబాద్